Audio Jungle. Audio Jungle. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పిండు. అత్తలకు 4000 ఇస్తా, కోడన్లకు 2000 ఇస్తా, మళ్ళా ఏంది నీళ్లకు ప్రాబ్లం అవుతుంది, నీళ్లు లేవు, కరెంటు లేదు, పింఛన్లు లేవు, 4000 పింఛన్ ఇస్తున్నాడు. కేసీఆర్ చెప్పిండు అదే 2000 పింఛన్ ఇస్తున్నారు. అన్నీ ఏమనంటే కేసీఆర్ సార్ అంటాడు పేగు తీసి మెడలు వేసుకో. సీఎం మాట్లాడే మాటలు అవి మాట్లాడు, కిందేసి తొక్కుతా వేసి తొక్కుతా. మాకైతే చాలా ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ వచ్చిన నుంచి చాలా ప్రాబ్లం ఉన్నాయి, అన్ని ప్రాబ్లం చాలా ఉన్నాయి. ప్రాబ్లం కరెంటు ఉండలేదు, మాకు నీళ్లు లేవు, ఏం ముందు మాకు కేసీఆర్ సార్ ఉండగా అన్నిటికీ మంచిగా ఉండే మాకు. ఇప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి ఏమని వచ్చిండో సీఎం, దళిద్రం పట్టింది మొత్తం. ఇస్తాను అని చెప్పిండు, ఏమి ఇస్తలేడు ఎవరికి. ఇప్పుడు అంటుండు మళ్ళా నేను మళ్ళీ ఇస్తా. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇవి అయినాక, ఎంపీ ఎలక్షన్లు అయినాక పెద్దమ్మ తోడు తింటుండు. పెద్దమ్మ తోడు నేను ఇస్తా మీకు. అప్పుడు అబద్ధాలు చెప్పిండు, వేయించుకుండు. ఇప్పుడు అబద్ధాలు చెప్పినా ఎవరు నమ్మరు. ఒకసారి చూస్తారు, రెండోసారికి పోతాడు. ఆయన ఎవరు వేయరు, మొత్తం టీఆర్ఎస్. అందరు ఎంపీలు కూడా మా టీఆర్ఎస్ ఎంపీలే గెలుస్తారు. గెలవడు అంత టీఆర్ఎస్ ఎంపీలో గెలుస్తాం. మొత్తం ఎవ్వరు చూడు కారుకే వేస్తామంటూ. ఎక్కడ నువ్వు మేము ప్రచారం చేస్తున్నాం కదా, ఎక్కడ పోయినా కారుకే వేస్తాం. మేము గెలిపించుకుంటాం, మేము ఎంపీలను గెలిపించుకుంటాం. జ్ఞానేశ్వర్ ఆయన మేము గెలిపించుకుంటాం. మేము ఇక్కడ చెవెల నుంచి కాంగ్రెస్ వచ్చి నుంచి ఏమీ బాగాలేదు. నీళ్ళు కూడా, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. కరెంటు కూడా ఉండట్లేదు. మళ్ళీ మాకు పింఛన్ ఇస్తాను 4000 పింఛన్ కూడా లేదు. ఖాళీ బస్సు మాత్రమే లేడీస్కు బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండు, ఇంకేం పెట్టలేడు. 6 గ్యారెంటీలు అన్నాడు, 6లో ఒకటే ఇచ్చిండు. మరి ఇంకా 5 గంటలు అమలు చేయలేడు. అది మాకైతే చాలా ప్రాబ్లం ఉంది. బస్తీ పింఛన్ కూడా 2000 కేసీఆర్ ఇచ్చిన పింఛనే 2000 వస్తున్నాయి. మరి 4000 ఇస్తానన్నాడు, అది కూడా లేదు. మాకు చాలా ప్రాబ్లం ఉంది. రోడ్లు కూడా, నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. ఆయన వచ్చి నుంచి ఏం బాగాలేదు మాకు. మళ్ళీ కేసీఆరే రావాలని అనుకుంటాం. కేసీఆర్ వస్తాడు, కేసీఆరే గెలుస్తాడు. మేము ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కానీ కేసీఆరే రావాలి అని అంటున్నారు, కేసీఆర్కి ఇస్తానని అంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన నుంచి మాకు ఏ ఒక్క పని కూడా కాలేదు. ఇంతవరకు 5 నెలలు అయితే వచ్చి కానీ ఒక్క పని కూడా చేసుకుంటూ పెట్టింది లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంటే మాకు అన్ని పనులు మంచిగా అయినాయి. మళ్ళీ మాకు కేసీఆరే రావాలి. 6 హామీలు ఇచ్చిన కానీ ఒక్క హామీ నేను పెరచలేడు. మాకు బస్సులు తప్ప ఇంకేమీ, మాకు లేడీస్కి అయితే అసలు చాలా ప్రాబ్లం ఉంది. ఆ బస్సులు పెట్టి కూడా ఆ బస్సులో జుట్టుపాటు పట్టి కొట్టుకోవడం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు ఒక్క బస్సు తప్ప ఇంకేమన్నా అమలు పరిచిండ వచ్చి ఇక్కడ ఎంత ప్రాబ్లం అవుతుంది. నీళ్ళకు ఇబ్బంది అవుతుంది, కరెంటుకి ఇబ్బంది అవుతుంది. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఒక్క నిమిషం కూడా కరెంటు పోయింది తెలియదు మాకు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బాగుండే, ఎంత మంచి పనులు చేసిండు. మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మాకు ఒక్క పని అమలు పరిస్థితి లేదు. మాకు మహిళలకైతే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నాం బస్సులో. అట్లా పెట్టిండు మాకు. అది ఎందుకు పెట్టిండు? అనవసరంగా ఒక అమలు పరిచి నేను పెట్టినా అని పెట్టిండు ఒక బస్సు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి? మా కేసీఆర్ రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి. మాకు అందరు అదే, మా ఇంటింటికి ప్రచారంకి వెళ్తున్నాము. మా కేసీఆర్ రావాలి, మా కేసీఆర్ గెలిపించుకుంటాం. మేము అత్తలకు, కోడళ్ళకు అందరికంటే ప్రచారం చేసి ఇంటింటికి ఆ పింఛన్ లేదు, ఏం లేదు. ఇంట్లో అత్తలు కోడళ్ళు అందరు కొట్టుక సావాలి. కరెంటు లేదు, కరెంట్ ఇస్తలే, నల్లలు వస్తలే, నీళ్ళు వస్తలే, ఏమొస్తలే. మా కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నీళ్లు సౌకర్యం ఉన్నాయి. ఒక్క గంట ఇచ్చేది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక అర్ధ గంట కూడా లేవు నీళ్లు. కరెంటు పోతుంది, మాకు నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉన్నది. ఆయన వచ్చి మాకేం పనులు చేయలేదు. అవే 2000 ఇస్తుండు, 4000 ఇస్తా అన్నాడు, అవే 2000 ఇస్తున్నాడు. వాళ్ళ ఆడపిల్లలకు కూడా 2000 ఇస్తా అన్నాడు కోడళ్ళకు. అవి లేవు ఇవి లేవు, ఏం పని చేస్తలేడు ఆయన. మేము కేసీఆర్ గెలిపించుకుంటాం, మాకు ఆయన గెలిపించుకుంటాం, ఆయననే రావాలి. మాకు ఆయన ఉన్నప్పుడు మాకు ఏం బాధ లేకుండా, నీళ్ళకి కానీ కరెంటుకి కానీ ఏ దానికి తక్లీఫ్ లేకుండా మాకు
ఇప్పుడు ఆయననే గెలిపించుకుంటాం మేము. ఒక బస్సు పిరిపెట్టిండు, ఒక బస్సు పిరిపెట్టి ఖాళీ కొట్టుకుంటాడు చేసిండు. 4,000 ఇస్తా అన్నాడు, 4,000 లేవు, అదే 2,000 అన్న. మాకు పదవులకి ఏం మంచిగా చేయలేదు ఆయన వచ్చి. ఇప్పుడు 5 నెలలు ఆయన ఏం చేయలేదు మాకు.